నమస్కారం ఖాద్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బడుగు బలహీన వర్గాల ఇళ్ల స్థలాల కబ్జాల బారి నుండి కాపాడండి. చాకలి మంగలి వృత్తిదారుల వినతి. సమాజపు చీకటి కోణాలను మూఢనమ్మకాలను తూర్పారబట్టిన ప్రజాకవి యోగి వేమన. వైభవంగా సాగుతున్న యోగి వేమన తిరునాళ్లు తమిళనాడు, కర్ణాటకల నుండి కూడా విచ్చేసిన భక్తులు. మూఢ విశ్వాసాలు సమాజాన్ని శాసిస్తున్న రోజుల్లో సమాజపు కూలని కూకటి వేలతో పరకలించిన తొలి తెలుగు వైతాళికుడు మహాకవి యోగి వేమన. కదిరి నియోజకవర్గం కఠారుపల్లెలోని ఆయన సమాధి వద్ద వేమన ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు స్థానిక ప్రజలే కాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చారు. అనగనగా రాగ మతిశైలుచునుండు, తినగ తినగా వేము తీయగానుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన అంటూ సాధన సామర్థ్యం గురించి వివరిస్తాడు వేమన. అలాగే రాతి బొమ్మలకేలా రంగైన వలలు అంటూ దేవుళ్ళు ఉనికిని ప్రశ్నిస్తూ వారికి రంగురంగుల బట్టలు పెడుతూ పేదలు బట్టలు లేక అవస్థలు పాలవుతున్నారని అంటాడు వేమన. ఆత్మశుద్ధి లేని ఆచారముదా ఎలా అంటూ మూఢ ఆచారాలను ఖండిస్తూనే చిత్తశుద్ధి లేని సేవ పూజలేలా అంటూ భక్తి భావానికి లక్షణ రేఖ గీశాడు వేమన. స్వచ్ఛమైన తెలుగు పదాలతో ఆట వెలదులను అల్లి సమాజానికి మార్గదర్శనం చేశాడు వేమన. ఆయన పద్యాలను అప్పటి కడప కలెక్టర్ సిపి బ్రౌన్ సేకరించి గ్రంథస్థం చేసి తొలిసారిగా ఆంగ్లంలోకి అనువదిస్తాడు. అలా బ్రౌన్ ద్వారా వెలుగులోకి వచ్చిన వేమన పద్యాలు మాత్రం తెలుగునాట ప్రతి నాలుకపై నాట్యమాడుతూ ఉన్నాయి. తెలుగునాట వేమన పద్యాలు తెలియని వారు కానీ వానలో తడవని వారు కానీ ఉండరన్నది నానుడిగా మారింది. అటువంటి వేమన సమాధి వద్ద కుమ్మకూడు నైవేద్యం సమర్పించి చాందిని బలలో మెరవని తదితర కార్యక్రమాల ఘనంగా నిర్వహించారు. గంగిగోవు పాలు గరెటడై నన్ను చాలు, కడవడై నన్ను నేమి ఖరాము పాలు, భక్తి కల్గు కూడు పట్టెడై నన్ను చాలు, విశ్వదాభిరామ వినోరవేమా. అనగననగరాగ మతిశయిల్లుచునుండో, తినగ తినగవేమో తీయనుండో, సాధనంబున పనులు సమకూరు ధరలోనా, విశ్వదాభిరామ వినోరవేమా. తల్లిదండ్రులయందు దయలేని పుత్రుడో, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినోరవేమా. గురుని సేవ సేయ కుదిరినప్పుడే, సర్వమర్మములను చక్కగా వీడును, విశ్వదాభిరామ వినురవేమా.
గురుని ఎడల శిష్యులు ఎల్లప్పుడూ భక్తిభావము కలిగి మెలగాలి. తానభ్యసించు విద్యలోని మర్మములను చక్కగా తెలుసుకోగలడు. గురువుల చెంత వినయశీలి అయిన శిష్యుడు మాత్రమే గురువుగారి ఆశీస్సులతో గొప్పవాడు కాగలడు. మిరిమె గింజ చూడ మీది నల్లగనుండు, కురికి చూడలోన చురుక్కుమనునో, సజ్జనులగు వారి సారమిటుల నుండు, విశ్వదాభిరామ వినురవేమా. సారవంతమైన వారితో సాంగత్యము చేసినట్లయితే మనలోని అజ్ఞాన పొరలు తొలగిపోతాయి. విద్యావేత్తలు, మేధావులు, జ్ఞాన సంపన్నులు ఎల్లప్పుడూ మిరిమెగింజలోని సారము వలె సారవంతమైన వాక్కులతో సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమా. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని, మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు కదిరి న్యూస్. కదిరి పట్టణంలోని నిరుపేద మంగలి చాకలి వృత్తుల వారికి ఇచ్చిన పట్టాని కొందరు ధనికులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జాలకు పాల్పడుతున్నారని కనుక తమ స్థలాలను కబ్జాదారుల నుండి కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఆ మేరకు ఒక వినతి పత్రాన్ని ఈ రోజు కదిరి మండల తహసీల్దార్లకు సమర్పించారు. కదిరి రెవెన్యూ అధికారులు కదిరిలోని మంగలి చాకలి తదితర వృత్తుల వారికి 1997లో మంజూరు చేశారని, ఇళ్ల నిర్మాణం కొరకు ఆ పట్టాలను రెవెన్యూ అధికారులే హౌసింగ్ వారికి అప్పగించారని, కానీ ఈ రోజు వరకు ఇళ్ల నిర్మాణం ఆరంభం కాలేదని ఆరోపించారు. ఈ స్థలాన్ని కొందరు ధనవంతులు పట్టా చేయించుకున్నారని సమాచారం. కానీ రెవెన్యూ అధికారులు ఈ విషయంపై స్పందించడం లేదని ఆ సంఘాల నాయకులు ఆంజనేయులు, హరిప్రసాద్లు, మునికుమార్ తదితరులు ఆరోపించారు. తమకు స్థానిక అధికారులు న్యాయం చేయకపోతే జిల్లా కలెక్టర్ను కలిసి వినవిస్తామని, అక్కడ కూడా న్యాయం జరగకపోతే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని వారు వివరించారు. కొంతమంది ఉన్నాయి, కొంతమంది లేదు సార్. మొన్న ఉన్నాయి, 4-5 ఉన్నాయి సార్. దాదాపు అంటే 25 ఇచ్చారు. ఆ స్కెచ్ అన్నీ ఉన్నాయి సార్. రజక నాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 1738 సర్వే నెంబర్లో మాకు 1997లో ఇళ్ల స్థలాలకి పట్టాలు కేటాయించారు. కానీ అప్పుడున్నటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, మాకు స్థలాలు చూపించుకోవడం అలాగే వదిలిపెట్టడంతో మేము కూడా దాన్ని పట్టించుకోవడంతో దాదాపు అంటే ఇప్పటికి 17-18 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ మేము గత 10 సంవత్సరాలుగా పలానా సర్వే నెంబర్లో మాకు ఇళ్ల స్థలాలు కేటాయించారు, మా స్థలాలు మాకు చూపించండి అని చెప్పేసి అనేక దఫాలుగా ఎన్నో మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా మాకు మా సమస్యను పరిష్కారం చేయలేదు. కానీ ఈరోజు కొంతమంది స్వార్థపరులు ఈ భూమికి మాకు పట్టాలు ఇచ్చారని చెప్పేసి ఈరోజు జేసీబీలతో క్లీన్ చేయించుకుంటూ అక్కడికి వెళ్ళి మేము ఈ స్థలం మాది అని చెప్తే లేదు, మాకు రెవెన్యూ అధికారులు మాకు పట్టాలు ఇచ్చారని చెప్పేసి ఈరోజు దొంగ పట్టాలు సృష్టించుకొని ఈరోజు మాది అని చెప్పి ఈరోజు కబ్జా చేసేదానికి సిద్ధమవుతున్నారు. మేము ఒకటి చెప్తాను, రజక నాయ బ్రాహ్మణ మేము మా కులవృత్తి మీద జీవిస్తూ వచ్చే అరకూర ఆదాయంతో మేము ఇళ్ల బాటలు కట్టలేక పిల్లలను చదివించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ క్రమంలో మాకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి అనేక మార్లుగా మేము ఎన్నోసార్లుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కూడా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరుతున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదే కబ్జాదారులు కొండలు కావచ్చు, గుట్టలు కావచ్చు కబ్జా చేస్తే వాళ్ళు వెంటనే వాళ్ళకి పట్టాలు ఇవ్వడము, వాళ్ళు అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించడము జరుగుతూ ఉంది. అదే పేదవాడు మాత్రం ఇళ్ల స్థలం అడిగితే మాత్రము ఎన్నో 1,00,000 కారణాలు చెప్తున్నారు. ఇప్పుడు కూడా మేము ఎంఆర్ఓ గారికి చెప్తే మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా, మీ దగ్గర ఏమన్నా తీసుకురండి, మా దగ్గర ఏమన్నా ఉండింటే మేము ఇంతవరకు ఎందుకుంటాం, ఎప్పుడో పోయి ఆ స్థలాల్లో మేము ఇండ్లు కట్టుకునే వాళ్ళం. కానీ సార్ మేము మీ రికార్డులో ఉన్నాయి సార్ అంటే మా రికార్డుతో పని లేదు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయని మాకు ఉండొచ్చు. ఆ రోజు కొంతమంది పెద్ద మనిషి కావచ్చు, నాయకులు కావచ్చు, మీకు క్వార్టర్స్ కట్టిస్తామని చెప్పేసి మీ పట్టాలని కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయని చెప్పేసి ఆ రోజు తీసుకొని మాకు ఎవరికి కూడా మాకు పట్టాలు ఇవ్వకోకుండా అలాగే వాళ్ళ దగ్గర పెట్టుకునేసి అలాగే కనుమరుగైపోయింది. దాదాపు అంటే ఇప్పటికి 16-17 సంవత్సరాలు కావస్తుంది కాబట్టి దాని గురించి కూడా మేము పట్టించుకోలేదు. కానీ మా దగ్గర ఒక కొద్ది గొప్ప 5-6 పట్టాలు ఉన్నాయి. దాని ఆధారంగానే మేము ఈరోజు రెవెన్యూ వారికి దృష్టికి పోతున్నాము. మేము మా సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ దృష్టికి పోతాము. అక్కడ కూడా మా సమస్య పరిష్కారం కాకపోతే కోర్టునైనా ఆశ్రయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. కోర్టుకు పోయినా సరే మా స్థలాన్ని మేము సాధించుకుంటాము. అంతవరకు ఆ స్థలంలో ఉన్నటువంటి ఇక్కడ కూడా జేసీబీలతో కానీ పని చేయకూడదని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అలా ఏమైనా జరిగితే కన్నా అది మళ్ళీ వాళ్ళ తప్పిదమవుతుంది. తిరిగి మళ్ళీ మేము ఇక్కడ రెవెన్యూ ఆఫీస్ దగ్గరే నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 1738-1A సర్వే నెంబర్లో దాదాపు 1997లో మాకి మంగళ కులస్తులకి, చాకలి కులస్తులకి దాదాపు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితులు. దీనికోసం గతంలో కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తే మాకు తెలియదని చెప్పినటువంటి సందర్భాలు. ఇప్పుడు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మాకేవైతే కేటాయించారో స్థలాలు ఆ కేటాయించినటువంటి స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. అంటే కబ్జాదారులకి అలాగే ఎవరైతే సమాజంలో పలుకుబడి డబ్బు దర్పణ్యం ఉందో అటువంటి వాళ్ళకి మీరు పట్టాలు చేసిస్తున్నటువంటి పరిస్థితులు. ఇంతకుముందు ఎంఆర్ఓ గారికి కూడా 2001లో అలాగే 2011, 2015లో కూడా మా సంఘాల ద్వారా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకువెళ్ళాం.
కానీ మా పరిస్థితి ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే సన్నంగా ఉంది. మేము ఒకటి తెలియజేసుకుంటున్నాం, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వృత్తి కులాలు, సేవా కులాలైనటువంటి చాకలి మంగలి కులాలకు ఇచ్చినటువంటి స్థలాలు ఏవైతే కబ్జా అయ్యాయో, ఈ స్థలాలు మాకు చూపించకపోతే, మాకు కేటాయించినటువంటి మా స్థలాలు మాకు ఇవ్వకపోతే మా యొక్క సంఘాల ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీసులు అయితేనేమి, ఎంఆర్ఓ ఆఫీసులు అయితేనేమి ముట్టడి చేస్తాం. అలాగే ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా సమస్యని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ మా సమస్య పరిష్కారం కాకపోతే లేదంటే కోర్టును ఆశ్రయిస్తాం. ఏవైతే బడుగు బలహీన వాళ్ళకి కేటాయించారో ఆ స్థలాలు అనేకమైనటువంటి స్థలాలు ఈరోజు కబ్జాలకు గురవుతున్నాయి. మేము ఒకటే ఈరోజు ఎంఆర్ఓ వారికి దృష్టికి తీసుకెళ్తే మీ దగ్గర ఆధారం చూపించండి అని అంటున్నారు. అయ్యా, కొంతమంది దగ్గర ఆధారాలు ఉన్నాయి. దాదాపు 1997లో ఇచ్చినటువంటి స్థలాలు కొంతమంది దగ్గర లేవు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు జేసీబీ పెట్టి ఆ గుట్ట ప్రాంతంలో 1837 సర్వే -1A సర్వే నంబర్లో జేసీబీ పెట్టి అక్రమ భూ కబ్జా చేస్తున్నారు. అంటే ఇవి మీకు కనబడవా? మీరు దొంగగా పట్టా ఇచ్చినటువంటి వ్యక్తులకే మీరు పనిచేస్తారా? ప్రజల కోసం మీరు పనిచేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. మా యొక్క ఏవైతే పట్టాలు ఉన్నాయో ఆ స్థలాలు మాకు కేటాయించకపోతే చాకలి మంగలి పొత్తింటికి రావుతున్నటువంటి చందంగా మా యొక్క సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసి కూడా మేము ఈ చర్య తీసుకుంటామని తెలియజేసుకుంటూ బులెటిన్లో షార్ట్ బ్రేక్. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి, పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని, మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు కాథ్రీ న్యూస్. ప్రజాకవి యోగి వేమన ఆరాధోత్సవాలు చైత్రమాసంలో నిర్వహిస్తారు. కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం కట్టారుపల్లిలో వేమన 14వ శతాబ్దంలో సమాధి పొందుతాడని చెబుతారు. ఆయన సమాధి వద్ద ఇప్పుడు పర్యాటక శాఖ ప్రత్యేక నిర్మాణం ఏర్పరిచింది. ప్రతి ఏటా జరిగే ఈ వేమన ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. స్థానికులే కాక కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు. వేమన తిరునాళ్ళ 3 రోజుల పాటు నిర్వహిస్తామని అన్నారు. తిరునాళ్ళ ప్రారంభం ఈ రోజు రాత్రి కుంభం కూడా జొన్నలతో వండి రాసిపోసి పూజలు జరుపుతారు. మరుసటి రోజు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించి రాత్రంతా భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా హరికథలు, బుర్రకథలు వంటి కార్యక్రమాన్ని ప్రజలకు
ఆసక్తిగా తిలకించి అనంతరం తమ తమ గ్రామాలకు వెళ్తారు. 3వ రోజు ఉత్సవాల ముగింపు సందర్భంగా వేమన ఆలయం చుట్టూ పశువులను తిప్పుతారు. అనంతరం ఉట్టు ఉత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. గంగిగోవు పాలు గరెటడై నన్ను చాలు, ఖడవడై నన్ను నేమి ఖరాము పాలు, భక్తి కల్గు కూడు పట్టెడై నన్ను చాలు, విశ్వదాభిరామ వినోరవేమా. అనగననగరాగ మతిశయిల్లుచునుండో, తినగ తినగవేమో తీయనుండో, సాధనంబున పనులు సమకూరు ధరలోనా, విశ్వదాభిరామ వినోరవేమా. తల్లిదండ్రులయందు దయలేని పుత్రుడో. వార్తలు చూసిన హెడ్లైన్స్ మరొకసారి. బడుగు బలహీన వర్గాల ఇళ్ల స్థలాల కబ్జాల బారి నుండి కాపాడండి, చాకలి మంగళి వృత్తిదారుల వినతి. సమాజపు చీకటి కోణాలను మూఢనమ్మకాలను తూర్పారబట్టిన ప్రజాకవి యోగి వేమన. వైభవంగా సాగుతున్న యోగి వేమన తిరునాళ్లు, తమిళనాడు కర్ణాటక నుండి కూడా విచ్చేసిన భక్తులు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.